తమిళనాడు ఎన్నికల్లో చాలా సంచలనాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కొందరు ప్రముఖులకు కూడా దారుణమైన ఓటమి. మొదటిసారి అటు ముఖ్యమంత్రిగా ఉన్న డిఎంకే చీఫ్ స్టాలిన్ గారు ఓడిపోయారు. మరికొందరు ప్రముఖులు కూడా ఓటమిని తమ అకౌంట్లో డిపాజిట్ చేసుకున్నారు. ఇందులో ప్రధానమైన పేరు తమిళసై సౌందర్యరాజన్. అందరికీ తెలిసిన పేరు. తెలంగాణ గవర్నర్గా పనిచేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అటు చీఫ్ మినిస్టర్కి ఇటు గవర్నర్కి మధ్య ఏ స్థాయిలో వైరమో మనం చూసాం. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి బిల్లును ఆమె హోల్లోనే పెట్టేశారు. కేసీఆర్ గారికి నిజంగానే చాలా పెద్ద డ్యామేజ్ చేశారు. గవర్నర్గా ఉండి కూడా మళ్ళీ రాజీనామా చేసి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పిపోయారు. ఆమెను పక్కగా తప్పించారు. ఇంకా అక్కడికి వెళ్ళాలనే ఆమె అసలు పట్టువదలని విక్రమార్కుల్లాగా వరుసగా 7 ఎన్నికల్లో పోటీ చేసింది. పోటీ చేయడం ఓడిపోవడం, పోటీ చేయడం ఓడిపోవడం. మేడంకి కంగ్రాచులేషన్ చెప్పాలేమో. 7వసారి కూడా మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేవలం ఇంకొక 2000 ఓట్లు కనుక తక్కువ వచ్చినట్టే డిపాజిట్ కూడా కోల్పోయేవాళ్ళు. ఇప్పటికి ఓవరాల్గా పార్లమెంట్ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ 7 సార్లు పోటీ చేశారు. ఒక్కసారి కూడా గెలవలేదు. ఈసారి ఎన్నికల్లో 3వ స్థానం వచ్చింది. అన్నా డిఎంకే బీజేపీ కలిసి పోటీ చేశాయి కదా, 3వ స్థానం. ఇంకో 2000 ఓట్లు 1800 ఓట్లు ఏమి తక్కువ వచ్చినట్టే డిపాజిట్ కూడా దక్కేది కాదు. అండ్ మరొకరు ఖుష్బు అని ఉన్నారు కదా, సినీ నటి. వాళ్ళ భర్తగానే ఉంటారు కదా సుందర్. తాను బీజేపీ నుంచి మదురై సెంట్రల్ నుంచి పోటీ చేశారు. ఆయన కూడా దారుణంగా ఓడిపోయారు. ఆయనది కూడా 3వ స్థానమే. సో స్టార్ డైరెక్టర్లు లేరు, లేకుంటే స్టార్ లీడర్లు లేరు. అందరూ ఒక రకంగా చెప్పాలంటే చాలామంది కొట్టుకొని వెళ్ళిపోయారు. ఈవెన్ స్టాలిన్ మంత్రివర్గంలో కూడా 20 మందికి పైగా మంత్రులు ఓటమి చెందినట్లు ఇంకా ఫలితాలు అఫీషియల్గా ప్రకటించారు. కానీ ఆ లీడ్ చూస్తూ ఉంటే అధికారికంగా ప్రకటించడం ఒకటే మిగిలింది. కానీ ఇంట్రెస్టింగ్, తమిళసై సౌందర్యరాజన్ ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని మేడం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు అంటే అప్పుడో ఇప్పుడు 2వ స్థానమేమో, కానీ మెజారిటీ టైమ్స్ పోటీ చేసినప్పుడల్లా 3వ స్థానంతోనే సరిపెట్టుకొని పోతూ ఉన్నారు. బహుశా నెక్స్ట్ ఇంకెన్నిసార్లు ఈమె ప్రయత్నాలు చేస్తారో తెలియదు. కానీ మొత్తం మీద అనుకుంటే ఒక్కసారైనా చట్టసభలు అడుగు పెట్టాలన్న ఆమె కోరిక అయితే నెరవేరేటట్లుగా అనిపించట్లేదు మరి.